సో కామారెడ్డిలో జిఆర్ కాలనీ అదేవిధంగా మెయిన్ రోడ్డు ఆ పెద్ద చెరువు అనేది కాకుండా ఆ చెరువు విపరీతమైన వర్షాలు నిండడం వల్లనే ఆ చెరువు అంతా కూడా నిండి మొత్తం కూడా అదంతా కూడా వాగులాగా వచ్చి ప్రవహించి మొత్తం టోటల్గా కాలనీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. దాంతోపాటు ఆ చెరువు పొంగి వాగు ప్రవాహంగా పోతున్న యువతల వైపు ఉన్నటువంటి కౌండిని కాలనీ కూడా హౌసింగ్ బోర్డు ఇది కూడా ఈ కాలనీ మొత్తం కూడా ఇది కూడా చాలా ఎఫెక్టెడ్ అయింది. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఏ ఒక్క ఇంటిని టచ్ చేసినా కూడా ఒక హృదయ విదారకమైనటువంటి బాధ వాళ్ళంతా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కాలనీ నుంచి చాలామంది వాళ్ళంతా కూడా నిస్సహాయాలుగా నిరాశ్రయులు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి వీళ్ళు ఫేస్ వాష్ కూడా చేసే పరిస్థితి కూడా లేదు. అక్కడ పెద్ద ట్యాంక్ ఉంటే ట్యాంక్ మీద ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ వెనక మనం చూస్తున్నాం కారు ఉంది చూడండి, కారు కూడా కొట్టుకుపోయింది. అది కారు కొట్టుకుపోయి ఇదే కాలనీలో 30-20 కార్ల దాకా కొట్టుకుపోయినట్టుగా పరిస్థితి కనపడతా ఉంది. ఈ కారు కూడా కొట్టుకుపోయి అట్లా ఉంది. అది కూడా ఎందుకు పని చేయనటువంటి కారు. సో ఇక్కడ కాలనీకి సంబంధించినటువంటి చాలామంది ఉన్నారు, వీళ్ళందరితో మాట్లాడదాం. సరే అసలు అన్న ఏం జరిగింది, ఈ సడన్గా ఎట్లా వచ్చింది వరద? మేము 9:30కి టెంపుల్కి వెళ్ళినాము. 9:30 మొన్న మార్నింగ్ 9:30 టెంపుల్కి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం. బయటకు వచ్చే టైంకి కొంచెం ఫ్లో స్టార్ట్ అయింది. పంతుల్ని కూడా తీసుకొని వద్దామనే లోపు ఫ్లో అనేది ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయేసరికి మేము అక్కడనే స్టక్ అయిపోయినాం. ట్యాంక్ పైన, వాటర్ ట్యాంక్ పైన, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పైన స్టక్ అయిపోయినాం. 9:30కి స్టక్ అయినాము. నైట్ 12 చూడడానికి కాదు, వరద మొత్తం ఫ్లో ఒకటేసారి వచ్చేసింది. మా ప్రాణాలు మేము కాపాడడానికి పైకి వెళ్ళినాం. నేను సాయిల్ అంకుల్, పంతులు ముగ్గురం వెళ్ళి సాయిల్ సార్ అనే వ్యక్తికి హార్ట్ పేషెంట్ తను. అసలు ఆ 15 hours ఎట్లున్నామో మాకు తెలియదు. పైన 15 hours వర్షంలో నానుకుంటా. కానీ మాకు రెస్క్యూ చేయడానికి ఓన్లీ సిఏ నరహరి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, మా కాలనీ అసోసియేషన్ మొత్తం హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ మేమే స్వంతంగా హెల్ప్ చేసుకొని రెస్క్యూ చేసుకున్నాము. గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఏం రాలేదు సార్ ఇంతవరకు. రాలేదు. ఇప్పుడు జేసీబీ మీరు పెట్టుకున్నదేనా? అవును, అంటే మా అసోసియేషన్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కాదు. గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు. విజిట్ చేశారు? లేదు సార్, ఎవరు విజిట్ చేయలేదు. ఎన్ని ఇళ్ళు ఎఫెక్ట్ అయినాయండి ఇక్కడ మొత్తం? దాదాపు 110 ఇళ్ళు. ప్రతి ఇంట్లో ఏం లేదు, అగ్గిపేట నుంచి మొత్తం పోయింది. మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ చేయాలి కొత్తగా. సో అక్కడ ఇల్లు ఒకటి చూసాం, మొత్తం టోటల్ గా అంతే, గోడలు గీడలు అన్ని పడిపోయినాయి. అందరు అదే పరిస్థితి. కారు కూడా పోయింది. అవును, ఆ చెట్లలో చూసాను నేను. ఓకే. సో మొత్తానికి అయితే కాలనీ అయితే ఎవరు, ఏ మంత్రి కూడా ఎవరు విజిట్ చేయలేదు? లేదు సార్, విజిట్ చేయలేదు. వాళ్ళు వచ్చారని చెప్పి అన్నారు. రాలేదు సార్, వాళ్ళు రోడ్ పై నుంచి వచ్చి అటు నుంచి అటు వెళ్ళిపోయారు. సార్ ఇప్పుడు ఇదే మేము మీడియా వాళ్ళు వస్తున్నప్పుడు మేము బాధితులం సార్, మేము వరద బాధితులం, మేము చెప్తాం కదా. మాకు ఆవేశం ఉంటది, ఎందుకంటే ఇళ్లలో అన్ని పైన ఏం లేవు. దానికి మేము రమణారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారిని ఏదో బాధ ఉన్నప్పుడు కడుపులో నొప్పి ఉంది ఏమన్నా అంటామా అంట. దానికి బీజేపీ నుంచి ఎమ్మెల్యే అనుచరుడు విపుల్ జైన్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. మేము ఏ పార్టీ కాదు, మేము ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, జాబ్ చేసుకుంటేనే ఉంటాం. మేము ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళం కాదు. మేము ఇవాళ మీరు ఎట్లా ఎందుకు పెడుతున్నారు ఆ మీడియా ప్రెస్ మీట్లు అని చెప్పి మాట్లాడుతున్నాడు. తిడుతున్నాడు. అంత అహంకారమా సార్? బాధితులం సార్, మాకు బాధ ఉంది. ఇప్పుడు బాధలా గాడు అంటే తప్పేముంది సార్? ఓట్లు వేసినాం కదా, ఓట్లకు ప్రజలు గుర్తుకొస్తారు. మేము వరదల చిక్కుకున్నప్పుడు గాడు అనేసరికి లంచోడక అని చెప్పేసి తిడతారా? మరి ఫోన్ చేసి మరీ తిడుతున్నారు సార్, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది బీజేపీ ఎక్స్ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారికి కానీ నరేంద్ర మోడీ గారికి ఎంత పై లెవెల్ అయితే అంత పై లెవెల్కి పోవాలి, వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా? అంటే ఏమన్నట్టు సార్, ఏమన్నట్టు? మరి ఎమ్మెల్యే గారికి చెప్పారు ఈ విషయం మీరు? ఎమ్మెల్యే మాకు ఫోన్ ఆన్సర్ కలవట్లేదు. మేము ట్రై చేసినాం. మేము ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతుంటే కంప్లైంట్ అని చేశారు వాళ్ళకి. మేము ఇక్కడ ఎవరైతే వార్డ్ ఇన్ఛార్జ్ ఉంటారో శ్రీధర్ రెడ్డి, అతనికి ఇన్ఫార్మ్ చేసినాం. నేను పిలిపించి మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఓకే. సో విపుల్ జైన్ సో మీరు కష్టాలు చెప్పుకుంటుంటే ఆయన తిడుతున్నాడు. మా వైఫ్ ప్రెగ్నెంట్ సార్, 9 months కన్సీవ్. తను చిన్న బాబు ఉన్నాడు ఇక్కడ. ఇదే బోట్ ఇక్కడ పల్టీ అయింది సార్, కొట్టుకుపోయేటోళ్ళు బోటు పల్టీ అయింది. కాలనీ వాసులు వెళ్ళి రక్షించారు, లేకపోతే వాళ్ళు వరదలో కొట్టుకుపోతుండే. అప్పుడు విపుల్ జైన్ వచ్చి ఏం చేస్తుండే సార్? కానీ మాట్లాడుతున్నాడు, ఏం చేస్తుండే విపుల్ జైన్ వచ్చి? ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసినా కదా, వాళ్ళ పదవులు స్థానికుడు కానట్టుగా ఉన్నాడుగా.
కామారెడ్డి ఇక్కడ టౌన్ దగ్గర ఉంటాడు, డెకరేషన్ చేస్తాడు తను. ఏమన్నాడు సార్ మీరు చెప్పండి. ఇప్పుడు అధికారం వచ్చింది, పదవులు వచ్చినాయి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయ్యిండు, టౌన్ ప్రెసిడెంట్ నుంచి. మాకు పార్టీలు అంటే తెలియదు సార్. మాకు వచ్చిన పార్టీకి మేము చేస్తాము. మేము ఏదో ఒక పార్టీకి ప్రమోట్ చేస్తున్నట్టు మాకేం అవసరం సార్. మేము ఇక్కడ కష్టాలు చెప్పుకుంటున్నాము. చెప్పుకోవద్దంట, బెదిరిస్తున్న రౌడీజం అయిపోయింది కామారెడ్డిలో మొత్తం. ఓకే, సో ఆయన రికార్డింగ్ ఉంది సార్ మా దగ్గర, రికార్డింగ్ ఉంది. మేమేం మాట్లాడినాం, తనేం మాట్లాడిండు. అరే ఓడిరా నువ్వు రమణన్ అంటావా అంటే, అవును మా కడుపు నొప్పి ఉంది మేము అన్నాము. దానికి ఇప్పుడు అంటే ఏమైతుందంటే, మీ కాడ ఇల్లు కొనుక్కోమన్నారా, మా రమణన్న కొనుక్కోమని చెప్పిండారా ఇల్లులు మీ కాడ అంటున్నాడు. మేము ఇక్కడ ఇల్లులు కట్టుకున్నప్పుడు 2011లో వెంచర్ అయింది ఇది. ఇక్కడ 11 అయితే అప్పుడు రమణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడు సార్. ఇప్పుడు బీజేపీలోకి వచ్చి మీరు ఇల్లు ఎవరు కట్టుకున్నారని అడుగుతున్నాడా? బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు ఈ కాలనీలో, వాళ్ళే తిడుతున్నారు కదా. బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ సార్? కరెక్ట్. ఎవరు కూడా దుర్భాషలు ఆడొద్దు. మీకున్నటువంటి ఆవేదన వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే సార్ ఒక్క ఇల్లు కాదు, మొత్తం ఉన్న ఇల్లు మొత్తం ఏం లేవు, మొత్తం పోయినాయి సార్. మొత్తం ఖాళీ మొత్తం తిరిగాం, ఖాళీ మొత్తం కవర్ చేసాం. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి ఇక్కడికి విజిట్ చేయకుండా, నిన్న ఏదో నామకే వాసు వచ్చారు, అక్కడ ప్రెస్ వాళ్ళు వస్తే మేము అక్కడ మీడియా కవరేజ్ ఇస్తున్నాము. ఇక్కడ వచ్చి వాళ్ళతో వచ్చిన అసిస్టెంట్ తోని వీడియో తీపించుకున్నాడు. ఇక్కడ విపుల్ జన్ అనే క్యాండిడేట్ నాకు ఫోన్ లో అంటున్నాడు, నిన్న మేము వచ్చి నిలబడ్డప్పుడు మీడియా వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారా నువ్వు, ఏం చెప్తున్నారా నువ్వు అంటే, మా బాధ ఉంది మేము చెప్పుకుంటాం. దబాయిస్తున్నారు సార్ ప్రజల్ని, ప్రజల గొంతు మిస్కేస్తున్నారా? రమణారెడ్డి ఎట్లయింది సార్ ఎమ్మెల్యే? ప్రజలు ఓట్లు వేసినా కదా ఎమ్మెల్యే అయింది. అవుతుండనా లేదంటే? ఇప్పుడు మీకు ఒక బాధ ఉంది, ఆ బాధను వాళ్ళు అర్థం చేసుకో. మేము ఓట్లు వేయలేమా? మా వార్డు నుంచి ఓట్లు పడలేవా రమణారెడ్డికి? పడ్డాయా పడలేవా? చెక్ చేసుకోమని లిస్ట్ ఉంటే. ఇప్పుడు వేసామా ఓట్లు? నిజంగా చెప్తున్నా సార్. ఇప్పుడు ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, మేము కాలనీ వాళ్ళం కలిసి కట్టుకుంటాం. నన్ను ఇప్పుడు ఏదైతే మాట అన్నాడో కాలనీ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ఈ రోజే రోడ్డు పైకి వెళ్ళి ధర్నా చేద్దామని కూడా అనుకున్నాం. కాకపోతే ఇల్లులు అన్ని ఇక్కడ చిన్నర వందర ఉండు పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఫస్ట్ మనం పరిస్థితులు సరిదిద్దుకున్న తర్వాత మనం తర్వాత ప్రణాళిక ఏదో చూద్దామని చెప్పేసి అన్నారు. దానివల్ల మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం తప్ప రోడ్ బ్లాక్ చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాం సార్. మీకు ఆవేదన ఉంది, మీరు బాధ ఉంది సార్. ఇది తప్ప కాదా మీరు సార్? ఎట్లా అంటాడు సార్? అయ్యా అవ్వకు పుట్టలేడా తను, గాడిదలకు పుట్టిండా? మీరు కూడా మళ్ళీ తప్పు చేయదు, తిట్టకూడదు, ఎవరు కూడా తిట్టుకోకూడదు, తిట్టొద్దు. ఎందుకంటే మీరు ఉన్నటువంటి పరిస్థితులలో మీకు సహాయం చేసే పరిస్థితులు ఉండాలి. వాటర్ బాటిల్ అంతా మాట్లాడుతున్నాడు కదా మా రమణన్ అన్నారని చెప్పేసి. మా రమణన్న రోడ్ పైకి వచ్చిండు, ఇటు మీ కాలనీ ఏమన్నా తోపా? మీ కాలనీకి ఎందుకు రావాలా అని ప్రజలం కాదా? మీరు ఓటు వేయలేదా? ఏమో మళ్ళీ మా ఓట్లు లేవు. ఇది మా కాలనీ అనేది ఎట్లా అయిపోయింది అంటే ఒక జీపీ లాగా అయిపోయింది సార్. గ్రామ పంచాయతీ కన్నా హీనంగా అయిపోయింది. మున్సిపల్ వాళ్ళు రారు, ఎవరు రారు. 110 ఇళ్ళు ఉన్నాయి, 110 ఇళ్ళు ఉన్నాయి. అన్ని ఇండివిజువల్ హౌస్. సో చూసారు కదండి, పరిస్థితి ఆ విధంగా ఉంది. కాలనీ వాసులంతా కూడా బాధతో ఉన్నప్పటికి కూడా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తులు అలా మాట్లాడకూడదు, అది ఎమ్మెల్యేకే బ్యాడ్ నేమ్ వస్తుంది అలా మాట్లాడడం వల్ల. తప్పదు. ఎవరైనా సార్ వీళ్ళు ఎమ్మెల్యే కింద ఉన్న వాళ్ళు చేసుడికి ఎమ్మెల్యే రెప్యుటేషన్ పోతుంది, అంతే కదా. అదే అంటున్నాను. అందుకనే సో అలాంటి కార్యక్రమాలు ఎవరు చేయకుండా దయచేసి వీలైతే మీకు చేతనైతే గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఎమ్మెల్యే గారు అండ చెప్పుకునో లేకపోతే ఆయన పేరు చెప్పుకునో మీరు ఇక్కడ సహాయపడితే మీకు కొంచెం మంచి రెప్యుటేషన్ ఉంటుంది. అది ఎమ్మెల్యే గారికి మంచి పేరు, ఈ కాలనీ కూడా మంచి పేరు వస్తుంది. మిమ్మల్ని కూడా గుర్తించుకోండి. అంతే తప్ప ఇలాంటి బూతులు తిట్టడం వల్ల అది కరెక్ట్ కాదండి. అది మీరు కూడా గ్రహించాలి. వీళ్ళంతా ఒక ఆవేదనలో ఉన్నారు, ఒక బాధలో ఉన్నారు, అది అర్థం చేసుకోవాలి. మీరు మొత్తం ఏం చెప్పాలి చెప్పండి? 3 రోజుల నుంచి లేదు, వాష్రూమ్ పోతే కడుక్కుందామంటే నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఏం లేదు. రండి విపుల్ జైన్ దా, వచ్చి చూడు, కాలనీ సందర్శించు, తెలుస్తుంది. ఫోన్లలో మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. బాధ తమ్ముడు బాగా బాధపడుతున్నాడు. ఎందుకంటే నిజంగా పరిస్థితి ఇళ్ళు ఏవి కూడా చక్కగా లేవండి. మొత్తం టోటల్గా అందరూ బయట రోడ్ల మీద ఉన్నారు. కార్లే ఘోరంగా కొట్టుకుపోయినటువంటి బరువున కార్లే దాదాపుగా 20-30 కార్లే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కామారెడ్డిలో చూసాం మనం. నాకు తెలిసి ఖమ్మంలో కూడా ఇంత పెద్ద ఎఫెక్ట్ చూడలేదు, అంత పెద్ద ఎఫెక్ట్ అయింది 2 కాలనీలు కూడా. ఇంకా చాలా ఏరియాలు జల దిగ్బంధంలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వేల ఎకరాల్లో, లక్షల ఎకరాల్లో పంట కూడా నష్టం జరిగింది. సో మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక ఆ జేసీబీ కూడా వీళ్ళ కాలనీ సంబంధించినటువంటి వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు పెట్టించుకుని మొత్తం రోడ్లని క్లీన్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఒకసారి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీడియా ప్రజల తరపున ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వాళ్ళ సమస్యల్ని మీ దృష్టికి తీసుకెళ్తే మీకు కనీసం వాళ్ళు పడే కష్టాలను తెలుస్తానే ఉద్దేశంతో మేము చెప్తున్నాం. ఎవరిని బ్లేమ్ చేయడానికి మాత్రం మేము చేయట్లేదండి. దయచేసి కాలనీ విషయంలో కొంచెం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓవర్ టు స్టూడియో.